హలో అండి. ఈ వీడియోలో ఫిల్టర్ చైనీస్ డ్రామా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వాళ్ళు ఆఫ్‌లైన్ స్టోర్ ఓపెన్ చేయడానికి ఒక థీమ్ ప్రొడక్ట్ ఏం పెట్టాలో అర్థం కాలేదు కదా! ట్యాంగ్ నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్తాడు. సో ఐడియా ఏంటో వాళ్ళందరికీ ఆ రోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సూచన్‌కి ఇంకా ఇద్దరు అక్కడ ఉండేసరికి. సో ఏం చెప్తాడంటే తను డిఫరెంట్ ఇంకా వేరియస్ బ్రైట్ కలర్స్ తోటి చాలా బ్లషెస్ క్రియేట్ చేస్తాడు. చేసి ఆ ప్రొడక్ట్స్ తోటి ఇది నేను ఎందుకు చేశానంటే యాక్చువల్లీ అమ్మాయిలకి కలర్స్ అంటే బ్రైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. పైగా ఇది ఒక్కొక్క ప్రొడక్ట్ అనేది డిఫరెంట్ ట్రీస్ నుండి న్యాచురల్‌గా క్రియేట్ చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఎలిగెంట్‌గా కనిపించడానికి ఇలా చేశాను. కన్ఫర్మ్‌గా అమ్మాయిలు వీటికి అట్రాక్ట్ అవుతారు. అందుకే నేను చేశాను అన్నట్టు చెప్తూ ఉంటాడు. సో సూచంగ్‌ని కూడా నువ్వు కూడా ఒకసారి ట్రై చేసి చూడు అంటే సూచంగ్ సరే ట్రై చేస్తాను అంటే ఫస్ట్ నువ్వు మేకప్ వేసుకోవాలి. ఫౌండేషన్ తర్వాత ఇది వేసుకుంటే అప్పుడే తెలుస్తుంది నీకు అన్నట్టు చెప్తాడు. సూచంగ్ సరే వేసుకుంటాను. ఓన్లీ వర్క్ కోసమే నాకైతే మేకప్ వేసుకోవడం అసలు ఇష్టం లేదు అంటే సరే నీ ఇష్టం నువ్వేదంటే అదే అన్నట్టు చెప్తాడనమాట. సూచంగ్ ఇక సరే వేసుకొస్తానని చెప్పి బయటకు వెళ్తుంటే అప్పుడే అక్కడికి ఫూ వచ్చేసి లోపలికి ట్యాంక్ సూచంగ్తో నేను మాట్లాడాలి మిగిలిన వాళ్ళు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి డోర్ వేస్తాడు. ఫూ ఆల్రెడీ ట్యాంక్ ఒక వీడియో గ్రూప్లో పెట్టాడు కదా అది నువ్వు చూసావా అంటే సూచంగ్ చూడకపోయినా సరే చూశాను అన్నట్టే ఫూతో చెప్తుందనమాట. మరి నీకు ఇంకా మేకప్ వేసుకోవడం ఇష్టం లేదా అంటే నాకు ఇష్టం లేదు నాకు అది వేసుకోవాలనిపించట్లేదు నేను న్యాచురల్గానే ఉండాలనుకుంటున్నాను అన్నట్టు చెప్తూ ఉంటుంది. సో ఫూ ఏం చెప్తాడంటే ట్యాంక్ తోటి అసలు నువ్వు గర్ల్ ఫ్రెండ్ గురించి ఏం పట్టించుకోవట్లేదు. ఈరోజు మార్నింగ్ నేను సూచంగ్ని హాస్పిటల్ దగ్గర చూశాను. నాకేం తెలిసిందంటే తను ప్రెగ్నెంట్ అని తెలిసింది అన్నట్టు చెప్తాడు. ఆ మాట చెప్పగానే సూచంగ్ నేను ప్రెగ్నెంట్ అని షాక్ అయితే ట్యాంక్ కూడా షాక్ అవుతాడనమాట. ఏంటి సూచంగ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఎలా అయింది అన్నట్టు అడుగుతాడు. దానికి ఫూ నువ్వు బాయ్ ఫ్రెండ్ వేనా ఎలా అయింది ఏంటి క్వశ్చన్ ఏంటి తను ప్రెగ్నెంట్ ఇప్పుడు నీకు పిచ్చి పట్టిందా ఏంటి అన్నట్టు అడుగుతూ ఉంటాడు. సూచంగ్ సైకిల్ చేస్తూ ఉంటుందన్నమాట సైలెంట్గా ఉండు అన్నట్టు. ట్యాంగ్ సరే నేను సూచంగ్తో మాట్లాడాలని చెప్పేసి ఫోన్ బయటకు పంపించేసి అసలు ఏం జరిగింది అని అడిగితే సూచంగ్ నిజం చెప్పేస్తుంది. నేను కాదు యాక్చువల్లీ లిన్ ప్రెగ్నెంట్ అది ఫూ దగ్గర కవర్ చేయడానికి ఏం చేయాలో అర్థం కాక మేమేదో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫూకి అలా అర్థమైనట్టుంది నేను ప్రెగ్నెంట్ అయినట్టు దాన్ని ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అనుకుంటున్నాడు. నేనైతే కాదు అన్నట్టు క్లియర్గా చెప్తుందనమాట. వాళ్ళు మాట్లాడుకొని బయటకు వెళ్ళిన తర్వాత సూచంగ్ ఫూతోటి ఇక నేను వర్క్ వెళ్తున్నాను అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఇక ట్యాంక్ కూడా వెళ్ళిపోతూ ఉంటే ఫూ ట్యాంక్ని ఫాలో అయ్యి తన రూమ్ వరకు ఏంటి సూచంగ్ అసలు అంత లైట్గా తీసుకుంది నువ్వు కూడా ఏంటి అంత సైలెంట్గా ఉన్నావు అసలు నీ గర్ల్ ఫ్రెండ్ నీకు ఈ విషయం ముందు ఎందుకు చెప్పలేదంటే నీ మీద ట్రస్ట్ లేదనే కదా. ఫస్ట్ నువ్వు ట్రస్ట్ బిల్డ్ చేసుకో తనకి నువ్వంటే ఇష్టం లేదా ఏంటి అంత విషయాన్ని అంత పెద్ద విషయాన్ని నీ దగ్గర దాస్తుంది ఎందుకు అన్నట్టు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈ మాటలన్నీ విన్నాక ట్యాంక్కి ఇప్పుడు ఇతనికి ఎలా చెప్పాలి అసలు ప్రెగ్నెంట్ లిన్ అని చెప్పి తెలిస్తే చచ్చిపోతాడేమో లిన్కి అప్పుడు ఇతని మీద ట్రస్ట్ లేదని చెప్పేసి డైలాగులన్నీ ఇప్పుడు రివర్స్ అతనికి కొడతాయి కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక వెళ్ళిపోతూ ఉంటే ట్యాంక్ ఫోన్ ఆపి ఒక్క నిమిషం అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతాడనమాట. ఈరోజు ఈవినింగ్ నువ్వు లిన్తో కాసేపు టైం స్పెండ్ చేయి ఇద్దరు కలిసి డిన్నర్ చేయండి అన్నట్టు చెప్తాడు కావాలని చెప్పేసి. ఎందుకంటే అప్పుడన్నా లిన్ అతనికి చెప్తుందేమో అని చెప్పేసి. ఆ రోజు నైట్ కూడా ఇక సూచంగ్ వెళ్ళిపోతూ ఉంటే మన ట్యాంక్ ఆపుతాడనమాట. పద ఇద్దరం వెళ్దామని చెప్పి. లేదు ఈరోజు టైం లేదు నేను మా పేరెంట్స్ సూప్ చేశారు లిన్ కోసం అది తన కోసం తీసుకువెళ్ళాలి అంటే తన అవసరం లేదు ఇప్పుడు తనని మీట్ అవ్వడానికి ఫూ వెళ్తున్నాడు అన్నట్టు చెప్తాడు. మీరు నిజం చెప్పేశారా అంటే నేను నిజం చెప్పలేదు జస్ట్ మీట్ అవ్వమనే చెప్పాను నీకు చెప్పాను కదా నేను నిజం చెప్పనని చెప్పేసి సో చెప్పలేదు. సో తనైనా చెప్తుందేమో మీట్ అయితే అన్నట్టు అందుకే మీట్ అవ్వమని చెప్పాను అంతే అన్నట్టు చెప్తాడు. ఇక మన లిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళేప్పుడు అక్కడ డిన్నర్ ప్రిపేర్ చేద్దామని చెప్పి చాలా గ్రోసరీస్ కూడా తీసుకువెళ్తాడనమాట. వీళ్ళిద్దరు ట్యాంగ్ ఇంకా సూచంగ్ రాలేదంటే వాళ్ళు రాలేదు సో నేనే వచ్చాను అన్నట్టు ఇక లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే సూచంగ్ వాళ్ళ సిస్టర్ కూడా సూప్ లిన్కి ఇద్దామని చెప్పి ఆ ఇంటికి వస్తూ ఉంటుందన్నమాట. డోర్ దగ్గర ఉన్నప్పుడు మన ఫూ వచ్చేసి లిన్తో ఇలా చెప్తాడు సూచంగ్ ప్రెగ్నెంట్ అయింది అని చెప్పేసి. లిన్ ఆ మాట విని షాక్ అయ్యి ప్రెగ్నెంట్ నేను సూచంగ్ కాదని చెప్తే ఏమైపోతాడు ఏంటని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే మాట బయట నుండి సూచంగ్ వాళ్ళ సిస్టర్ కూడా వింటుందన్నమాట. తను నిజంగానే సూచంగ్ ప్రెగ్నెంట్ ఏమో అని చెప్పేసి అనుకుంటుంది. సో ఫూ ఇంకా లిన్ పైకి వెళ్తారనమాట. అప్పుడే సూచంగ్ వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుందంటే తను తెచ్చిన సూప్ని లోపలికి వెళ్ళిపోయి టేబుల్ మీద పెట్టేసి ఇక తను వెళ్ళిపోతుంది ఇంటికి. మన ఫూ ఏమో ఇక కిందకు వచ్చేసి లిన్ కోసం కష్టపడి డిన్నర్ ప్రిపేర్ చేసి అంతా టేబుల్ మీద అరేంజ్ చేసి పెడతాడు. డిన్నర్ చేసే అప్పుడు కూడా లిన్ దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇంకా ఫూకి నిజం చెప్పలేదు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో ఇది అబ్జర్వ్ చేసి ఫూ ఇలా అడుగుతాడు ఏంటి అలా ఉన్నావు నేను ట్యాంక్కి చెప్పేశానన్నా సూచంగ్ ప్రెగ్నెంట్గా ఉందని చెప్పి నువ్వు సీక్రెట్గా ఉంచుదాం అనుకున్నావేమో బట్ ట్యాంక్ ఆ రైట్ ఉంది ఎంతైనా
వాళ్ళిద్దరూ తేల్చుకోవాల్సిన విషయం కదా! మధ్యలో మనం ఇంటర్ఫియర్ అయితే బావుండదు. ఈ సిట్యుయేషన్ మనకు రాలేదు కదా! నువ్వు ఏం థింక్ చేయకు. వాళ్ళు ఎలాగోలాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. కన్ఫర్మ్‌గా వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. ఎక్కువ ఆలోచించుకో అని చెప్పేసి తను లిన్‌ని హగ్ చేసుకుంటాడు. ఇంకో పక్క సూచంగ్ వాళ్ళ అమ్మగారు సూచంగ్‌ని ఇంకా ట్యాంగ్‌ని అర్జెంట్‌గా ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేస్తారనమాట. ఎందుకంటే సూచంగ్ వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళిపోయి సూచంగ్ ప్రెగ్నెంట్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్‌తో చెప్పేస్తుందనమాట. ఇక సూచంగ్, ట్యాంగ్ వెంటనే ఇంటికి వెళ్తారు ఏంటా అని చెప్పేసి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు దగ్గరలో మంచి ముహూర్తం ఉంది. ఈరోజు చాలా బావుంది. మీ ఇద్దరికీ ఆ రోజు పెళ్లి చేసేస్తాను అన్నట్టు చెప్తూ ఉంటుంది సూచంగ్ సిగ్గుపడుతూ. ఏంటమ్మా అంత తొందర ఏమొచ్చింది? నేను ఇంకా యంగ్ అని చెప్పి మీరే అన్నారు కదా! అంటే, మరి లోపల చైల్డ్ పరిస్థితి ఏంటి అన్నట్టు వాళ్ళ అమ్మ అంటుంది. చైల్డ్ ఏంటి? నేనేం ప్రెగ్నెంట్ కాదు. అయ్యయ్యో! మీరు తప్పుగా అనుకుంటున్నారు. ప్రెగ్నెంట్ నేను కాదు అన్నట్టు చెప్తుంది వాళ్ళ అమ్మగారు. మరి నువ్వు కాకపోతే ఇంకెవరు అన్నట్టు క్వెషన్ చేస్తే తను లిన్ పేరు చెప్పలేకపోతుంది. సో, పక్కనే ఉన్న ట్యాంగ్ నిజం చెప్పేస్తాడు. ప్రెగ్నెంట్ సూచంగ్ కాదు. యాక్చువల్‌గా లిన్ అని చెప్పేసి. విషయం తెలియగానే వాళ్ళ పేరెంట్స్ వెంటనే లిన్‌ని మీట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటారనమాట. లిన్ ఇంకా ఇద్దరు కలిసున్నారని చెప్పేసి సూచన్‌కి ఇంకా ట్యాంక్‌కి తెలుసు కదా! సో, ఎలా అయినా వాళ్ళ పేరెంట్స్‌ని లిన్‌ని మీట్ అవ్వకుండా ఆ రోజు నైట్ కాపాలని చెప్పి తను ట్రై చేస్తున్నా కూడా వాళ్ళ పేరెంట్స్, లిన్ కూడా మా అమ్మాయి లాంటిదే. తనని అలా వదిలేసి ఎలా రమ్మంటావు? ఫస్ట్ వెళ్లి తనతో మాట్లాడాల్సిందే ఈ విషయం గురించి అని చెప్పేసి ఎలా అయినా సరే వాళ్ళు సూచన్ మాట వినకుండా సూచన్ వాళ్ళ సిస్టర్‌ని తీసుకొని కార్‌లో స్టార్ట్ అవుతారు. డిన్నర్ అయిపోయిన తర్వాత మన అఫు వచ్చేసి అవి వాష్ చేస్తూ ఉంటాడనమాట. సో, వాష్ చేసేప్పుడు కూడా మన లిన్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అవి క్లీన్ చేస్తూ అనుకోకుండా ఒక బౌల్ కింద పడిపోయి పగిలిపోతే వెంటనే దాన్ని క్లీన్ చేస్తాడు. తన మీద అంత కేరింగ్ చూపిస్తుండేసరికి తను తప్పు చేస్తుందేమో ఫూకి నిజం చెప్పకుండా అని చెప్పేసి లిన్‌కే చాలా బాధగా, గిల్టీగా అనిపిస్తూ ఉంటుందనమాట. నువ్వు ఇంకేం వర్క్ చేయొద్దు. వెళ్ళక్కడ సైలెంట్‌గా కూర్చో. మళ్ళీ నీకేమన్నా అవుతుందని చెప్పేసి తను వెళ్లి సోఫాలో కూర్చోమని చెప్తాడు. తనకి ఆలోచిస్తూ ఉంటుందనమాట చెప్పాలా వద్దా అని చెప్పేసి. అవన్నీ కడిగేసిన తర్వాత వచ్చేసి ఆ రోజు నైట్ లిన్‌తో కలిసి డిన్నర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంటాడు. అదే సమయంలో లిన్ చెప్పేస్తుందనమాట. యాక్చువల్లీ ప్రెగ్నెంట్ నేను, సూచన్ కాదు. నీకెలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే నీ దగ్గర దాచాను. ఐయామ్ సో సారీ అన్నట్టు చెప్పేస్తుంది. ఆ మాట వినగానే ఫూకి ఏం అర్థం కాదనమాట. తను ఇంతకుముందు ట్యాంక్‌తో చెప్పాడు కదా! నీ గర్ల్ ఫ్రెండ్ తను ప్రెగ్నెంట్ అని నీతో చెప్పకపోతే తనకసలు నీ మీద కాన్ఫిడెన్స్ లేదు, ట్రస్ట్ లేదు అని చెప్పేసి. ఆ మాటలన్నీ ఇప్పుడు గుర్తొచ్చి అంటే ఏంటి దీనర్థం? లిన్ అసలు నన్ను నమ్మట్లేదా అని చెప్పేసి తను చాలా బాధపడి వెంటనే లిన్‌తో మాట్లాడడానికి అక్కడికొస్తాడు. లిన్ ఫేస్ చూసి వెంటనే హగ్ చేసుకుంటుంది. ఐయామ్ సో సారీ. దీన్ని ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ చైల్డ్‌ని నేను ఉంచుకుంటానో లేదో కూడా నాకు తెలీదు. నేనింకా డిసైడ్ కూడా అవ్వలేదు. అందుకే నీకు ఈ విషయం గురించి ఏం చెప్పలేదు అన్నట్టు తను చెప్తుంది. ఏం చెప్తాడంటే, నేను భయపడుతున్నానిప్పుడు. ఈ విషయం గురించి నా దగ్గర నువ్వేం చెప్పలేదు. అంటే నీకు నా మీద ట్రస్ట్ లేదని చెప్పి ఇంకా నువ్వు అసలు నన్ను నమ్మట్లేదని చెప్పేసి అది తలుచుకుంటేనే నాకు భయమేస్తుంది అన్నట్టు తను చెప్తూ ఉంటాడనమాట. ఇప్పుడు చెప్పు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదా అంటే అవును ఇష్టపడుతున్నాను అన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. రేపు ఇష్టపడతావా? ఎల్లుండి ఇష్టపడతావా? అంటే అవును ఇష్టపడతాను అన్నట్టే తను చెప్తుందనమాట. ఇప్పుడు మనం ప్రెజెంట్ క్లియర్‌గానే ఉన్నాం. నీకు నీకు నేనంటే ఇష్టం. నాకు నువ్వంటే ఇష్టం. సో దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. ప్రెజెంట్ నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి. నీకే నేను సపోర్ట్ చేస్తాను. నువ్వెప్పుడు రెడీగా ఉంటే అప్పుడే ఇదంతా అన్నట్టు తను క్లియర్‌గా చెప్పేస్తాడనమాట లిన్ తోటి. సూచంగ్ వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుందంటే, ఎలా అయినా సరే వాళ్ళ పేరెంట్స్‌ని లిన్ దగ్గరికి వెళ్ళకుండా ఆపాలని చెప్పేసి కార్‌కి అప్పుడేదో ఫాల్స్ అలారం వస్తూ ఉంటే ఏదో ప్రాబ్లమ్ అనుకుంటా. సో, ఇప్పుడు వెళ్ళినా కూడా లేట్ అవుతుంది. తను ప్రెగ్నెంట్ ఉమెన్ కదా! లేట్ నైట్ వెళ్లి తను మీట్ అవ్వడం మంచిది కాదు. రేపు వెళ్దాంలే అన్నట్టు చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా సరే ఇక ఇంటికి వెళ్దాం అన్నట్టు అంటారు. ఇక రిటర్న్ వెళ్ళిపోతారనమాట. వెళ్ళేప్పుడు తను సూచంగ్‌కి టెక్స్ట్ చేస్తుంది. నేను అమ్మ వాళ్ళని ఎలాగోలాగా మేనేజ్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను. కన్ఫర్మ్‌గా నువ్వు నాకు రిటర్న్ హెల్ప్ చేయాల్సిందే అన్నట్టు టెక్స్ట్ చేస్తుంది. అదే విషయం తను ఇంకా ట్యాంగ్ ఇద్దరు కార్‌లో వెళ్తూ ఉంటారనమాట. పక్కనే ఉన్న ట్యాంగ్ కూడా చెప్తుంది. సో, ట్యాంగ్ వచ్చేసి మీ అక్క కార్ మరి బానే ఉందా? అలారం మోగుతుంది అంటున్నావు అంటే, అదేం లేదు మేనేజ్ చేయడానికి చెప్పింది. బానే ఉందిలే అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడే ట్యాంగ్ వచ్చేసి ఒక వీడియో తీస్తాడనమాట. ఆల్రెడీ తనతో చెప్తాడు సూచంగ్ తోటి. ఆ వీడియో చూసావా? అంటే చూసానన్నట్టు అబద్ధం చెప్తుంది కదా! అది ఇప్పుడు చూస్తుంది తను అసలు ఏంటా అని చెప్పేసి ఆ వీడియో. ఆ వీడియోలో ట్యాంగ్ వచ్చేసి స్పెట్స్ పెట్టుకొని డిఫరెంట్ యాంగిల్స్ తోటి ఫోటోస్ దిగుతూ ఉంటాడనమాట. ప్రతి ఫోటోలో కొంచెం షేడ్ డిఫరెంట్‌గా, కొంచెం అగ్లీగా అలా కనిపిస్తూ ఉంటాడు యాంగిల్‌ని బట్టి. అది ఎందుకు జరుగుతుందో సైంటిఫిక్ రీజన్‌తో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అదంతా చూసి సూచంగ్ ఏమనుకుంటుందంటే, నేను మిర్రర్‌లో కొంచెం బానే ఉంటాను. కెమెరాస్‌లో, ఫోటోస్‌లో బాగుండను. ఇప్పుడే అర్థమవుతుంది అది నా ఫాల్ట్ కాదు. సో, కెమెరా ఫాల్ట్ దీనికి కూడా సైంటిఫికల్ రీజన్ ఉందని చెప్పేసి అన్నట్టు తను చెప్తుంది. దానికి ట్యాంగ్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు అర్థమైందా నువ్వు బానే ఉంటావు. మేకప్ వేసుకోవడంలో కూడా తప్పే లేదు. అవి చేసింది ఎందుకు యూజ్ చేసుకోవడానికి కదా! అది నీ కాన్ఫిడెన్స్‌ని బుల్డ్ చేస్తుంది. అలాగే అందరికీ నిన్ను బాగా చూపిస్తుంది అంటే వేసుకోవడంలో తప్పే లేదు. నువ్వే దాన్ని నెగెటివ్ వేలో థింక్ చేస్తున్నావు అంతే.
నువ్వు అలా ఫీల్ అవుతున్నావంటే నీకు మేకప్ సెట్ అవ్వదని చెప్పేసి వన్స్ నువ్వు వేసుకొని నీ సెల్ఫ్ నువ్వు అందరికీ కాన్ఫిడెంట్గా కనిపిస్తే ఆ కాన్ఫిడెన్స్ నీలో కన్ఫర్మ్గా బిల్డ్ అవుతుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు. సో ఆ మాటలకి సూచన ఏమనుకుంటుందంటే తను ట్రై చేయాలని చెప్పేసి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళే ముందు మేకప్ వేసుకొని వెళ్తుందనమాట. తను వెళ్ళగానే అందరూ తనని చూసి ఈరోజు నువ్వు చాలా ప్రిటీగా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అబ్బాయిలతో కూడా మీరు కూడా చాలా ప్రిటీగా ఉన్నారన్నట్టు చెప్తూ ఉంటుంది. ఆ రోజు ఆఫీస్‌లో ఒక మీటింగ్ జరుగుతుందనమాట. వాళ్ళు ఆఫ్‌లైన్ స్టోర్ గురించి ప్లానింగ్స్ అంతా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి మన ట్యాంక్ ప్రెజెంట్ చేస్తూ ఉంటాడు. ఎలాంటి టైప్ ఆఫ్ మేకప్స్ మనం యూజ్ చేయాలి. సో, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి తను ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటాడనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు మార్కెటింగ్ ప్లాన్ ఏంటని చెప్పేసి సూచనని అడుగుతారు. సూచన కూడా తన ఐడియాని క్లియర్‌గా అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అదేంటంటే యూజువల్లీ అందరూ స్టోర్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫేస్ మీద మేకప్ ట్రై చేసి, క్లీన్ చేసి, మళ్ళీ వేసి చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కదా! సో, రీసెంట్‌గా ఒక టెక్నాలజీ కనిపెట్టారు. అదేంటంటే వాళ్ళు ఫోటో అనేది అప్‌లోడ్ చేస్తే మన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఇమేజ్‌లో ఆ ఫోటోకి ఆ మేకప్ వేసి వాళ్ళకి ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి టైం కూడా సేవ్ అవుతుంది అన్నట్టు ఇలాంటి సింపుల్ మార్కెటింగ్ ప్లాన్ ఒకటి చెప్తుంది. అందరికి ఇది చాలా నచ్చేస్తుందనమాట. సో, ఇదే మనం ప్రొసీడ్ అవ్వబోతున్నాం అని చెప్పేసి అందరూ చెప్తారు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.